హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ తమలాపాకు చందు. అక్షయ్ లేడు, జర బయటికి వెళ్ళిను. ఈ తమలాపాకు చందు స్టోరీ ఎందుకు చెప్తా వినండి. నేను జర్నలిజం చేస్తా అండి, నాకు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకున్నంత జీ బల్పు ఏ జర్నలిస్ట్ కు ఉండదండి. ఓపెన్ గా చెప్పేస్తున్నాను. అండ్ ఇంకో మాట కూడా ఓపెన్ గా చెప్పేస్తానండి, నాకు అస్సలు సిగ్గుండదండి. నిజంగా చెప్తున్నాను నేను. అది ఎందుకో నేను చెప్తుంటా, మీరు ఇంటూ ఉండండి. నేను నా వీడియోస్ లో రాహుల్ గాంధీ గారికి ఫుల్ ఎలివేషన్ ఇస్తా అండి. అండ్ ఏ తప్పులు చేసినా నేను కవర్ చేసేస్తా. బట్ మోడీది చిన్న తప్పు నేను బయటేస్తా. బికాజ్ ఐఎమ్ తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. రీసెంట్ గా మా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి మాట్లాడారు కదా అండి. దాని గురించి నేను ఫుల్ ప్రాపగండా రాహుల్ గాంధీ గారు వీడియో పెట్టిన విత్ ఇన్ ½ an hour 2 hours కి నేను వీడియో పెట్టేస్తాను సపోర్టివ్ గా. కానీ ఆ ఓట్ చోరీకి యూజ్ చేసిన డేటా ఫాల్స్ డేటా అని చెప్పినప్పుడు CSDS హెడ్ నేను వచ్చి బయట చెప్పానండి. ఎందుకంటే నాకు హాఫ్ అండ్ అబద్ధమైన నెరేటివ్ స్ప్రెడ్ చేయడమే ఇష్టం అండి. ఏం జన్మరా మీది? బికాజ్ ఐఎమ్ తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. మహారాష్ట్ర డేటా ఫాల్స్ అండ్ కర్ణాటక మినిస్టర్ రాజన్న కూడా వచ్చి అన్నాడండి, ఓట్ చోరీ మన టైంలోనే ఎక్కువైంది, ఫేక్ ఓటర్ ఐడీలని. అది నేను చెప్పానండి. నేను జస్ట్ గుడ్డిగా సపోర్ట్ చేస్తానండి. ఎవరికి? రాహుల్ గాంధీ గారికి. ఎందుకంటే ఆయన యువనేత. రాహుల్ గాంధీ మెచ్యూర్డ్ हो गया 55 साल में कौन మెచ్యూర్డ్ होने का 55 నాకంటే తక్కువనే కదా. నేను సపోర్ట్ చేస్తాను బికాజ్ ఐఎమ్ తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. బీహార్ లో ఓట్ చోరీ అయ్యి గెలిచిర్రు అని చెప్పి ప్రాపగండా నేను ఫస్ట్ చేస్తానండి. కానీ రీసెంట్ గా తెలంగాణ జూబ్లీ హిల్స్ లో ఆయన ఓట్ చోరీ గురించి నేను మాట్లాడాలండి. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అండ్ నేను ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేయడంలో ఎంత ఎక్స్పర్ట్ అంటే అండి, అదానిని బీజేపీని లింక్ చేసేస్తా అండి. కానీ అదే అదాని తెలంగాణలో 12,000 కోట్లు, The Revanth Reddy government in 12,400 crores with Adani Group. ఛత్తీస్గఢ్ లో 25,000 కోట్లు, రాజస్థాన్ లో 18,000 కోట్లు పెడితే నేను మాట్లాడండి. బికాస్ ఐఎమ్ తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అవన్నీ ఎందుకండి, SIR చేయొద్దు అని చెప్పి నేను చాలా మటుకు వీడియో సపోర్ట్ చేస్తూ మాట్లాడా రాగా గారికి. మరి అదే SIR చేస్తూ వెస్ట్ బెంగాల్ లో 35 నుంచి 40 లక్షల ఫేక్ ఓటర్లు దొరికారండి. అండ్ ఇది చెప్పింది కూడా ఒక కాంగ్రెస్ లీడరే అండి. బట్ ఈ ఫేక్ ఓటర్ల గురించి నేను ఎప్పుడు మాట్లాడండి. ఎందుకంటే నేను తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అండ్ నేను ఇలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తా అంటే బాలకృష్ణ గారు ఇంకొవరు అసెంబ్లీలో మాట్లాడుకొని తిట్టుకుంటే ఆ చిన్న ఇష్యూ మీద నేను వీడియో చేస్తానండి. కానీ RJD మంచి మీద మోడీ గారిని పట్టుకొని మాదర్ చోద్ అన్నప్పుడు నేను మాట్లాడానండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా. ఎందుకంటే నేను తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అవన్నీ ఎందుకండి, ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఏ దళితుని మీద ఏ అటాక్ అయినా నేను మాట్లాడతా అండి. బట్ అదే దళితుడు బీజేపీ మెంబర్ అయి వెస్ట్ బెంగాల్ కి చెందిన లీడర్ అయితే నేను మాట్లాడా అండి. అంటే అది నా సంస్కారం. ఎందుకంటే ఆమె తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. వెస్ట్ బెంగాల్, అస్సాము, ఢిల్లీ వీటిలలో ఎంత ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జమ చేసి పెట్టారండి మా లెఫ్టిస్ట్ పీపుల్. బట్ వాటి గురించి నేను అస్సలు మాట్లాడనండి. ఎందుకంటే ఆమె తమలాపాకు చందు. అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అండ్ నేను మోడీ గారిని చెప్పనించుక ఛాతి విశ్వగురు అని చెప్పి ఎగతాళి చేస్తూ 4 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి చాలా ఎగతాళి చేస్తానండి. $4 trillion economy. కానీ రీసెంట్ గా బ్లాక్ స్టోన్ Third stop, leaving the United States here. ఎన్నో కంట్రీస్ లో పెద్ద పెద్ద ఫైనాన్షియల్ అసెట్స్ ఓన్ చేసే బ్లాక్ స్టోన్ CEO India. This is the G10, clearly the fastest growing country. ఇండియాని మెచ్చుకున్నాడు అండి. ఆ విషయం నేను చెప్పానండి. ఎందుకంటే వాళ్ళ సర్వేలు చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి. కానీ నేను స్ప్రెడ్ చేయాల్సింది ఫాల్స్ నరేటివ్. అని నేను ఒక పార్టీ చెంచానండి. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చందు. అని నాకు నా సిగ్గు నా లజ్జ. అంతెందుకండి, రీసెంట్ గా లడ్డు ఇష్యూ అయినా తిరుపతిది. ఆ లడ్డు ఇష్యూ అప్పుడు నేను డేటా మీద మాట్లాడానండి. ఫాల్స్ డేటా పట్టుకొచ్చి ఏదో కవర్ చేయాలని చెప్పి చాలా బాగా ట్రై చేశానండి. కానీ ఆ SIT కూర్చొని SIT ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా కవర్ చేయాలో నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఎవరైతే సప్లయర్ ఉన్నో వాడి మీద వేసానండి నేను మొత్తం బ్లేమ్. ఇదో బతుక చెప్పండి. కానీ ఆ 2019 లో సీఎం అయ్యింది ఎవరు,
సీఎం అయినాక అలా మామయ్యని తీసుకుపోయి టీటీడీ చైర్మన్ పొజిషన్ లో కూసబెట్టింది ఎవరు? మళ్ళీ ఒక చైర్మన్ రెస్పాన్సిబిలిటీ కదండి, కాంట్రాక్ట్లు ఇవ్వడము, తీసుకోవడము, కాంట్రాక్ట్ ఇచ్చేటోడు ఎలా అంటాడు, ఏంది సంగతి తెలుసుకోవడము, వాటి గురించి నేను మాట్లాడండి. నేను బ్లేమ్ చేసేది ఉంటే జస్ట్ మోడీనే బ్లేమ్ చేస్తా. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. లెఫ్టిస్ట్ అని నేను ఫుల్ ఫెజ్ సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అదంతా ఎందుకండి, రీసెంట్ గా కర్ణాటక మీద ఒక రిపోర్ట్ వెళ్ళింది. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే కర్ణాటకలో కరప్షన్ 2 times ఎక్కువ అయిందంట. Corruption is doubled under the Congress government as per their. బట్ దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడానండి. ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. నేను మాట్లాడేది జస్ట్ బీజేపీ స్టేట్ల గురించే అండి. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అండ్ రీసెంట్ కూడా ఎన్నో టెర్రరిస్ట్ అటాక్ అయినాయి. అండ్ ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయినా సరే మోడీ గాని టార్గెట్ చేస్తా అండి. చెప్పనించి ఛాతి విశ్వగురు అని చెప్పేసి. బట్ మా రాగా గారిని ఏమనండి. అండ్ ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ అయినా, ఏ అటాక్ అయినా సెక్యూరిటీ ల్యాబ్స్. బట్ అదే సెక్యూరిటీ ల్యాబ్స్ రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో 800 బాంబులు దొరికినాయండి. దాని గురించి నేను మాట్లాడండి. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అండ్ నేను పార్ట్ టైం ఫెమినిస్ట్ కూడా అండి. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తా, ఏ ఫెమినిస్ట్ కి సపోర్ట్ చేస్తా అంటే ఎవరైతే యాంటీ హిందూ ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తా అండి. అంటే రీసెంట్ గా మన చిన్నక్క ట్విట్టర్ లో చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ కాంట్రవర్సీ చేసింది కదండి. తను 10 years త్రూగా పెట్టిన లక్షల పోస్టులలో ఎన్ని వేల పోస్టులు యాంటీ హిందూ ఉన్నా నేను వాటి గురించి ఎప్పుడు మాట్లాడండి. బట్ తనని పబ్లిక్ ఏమన్నారో, ఏం తిట్టారో దాని గురించి వచ్చి మాట్లాడతా అండి, సింపతి కొడతా అండి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సపోర్ట్ చేస్తా అండి. ఓపెన్ చేయి అయితే ఎందుకంటే ఆమె తమలాపాకు చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. అండ్ రీసెంట్ గా అయినా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కూడా నేను చాలా స్మూత్ గా స్లోగా జస్ట్ వాళ్ళ పేర్లు ఎత్తేస్తూ వాళ్ళకి సింపతైజ్ చూపిస్తూ ఆ పలానా కమ్యూనిటీని కాపాడుతూ వీడియో చేశానండి. ఏం జన్మరా మీది? కానీ నా దురదృష్టం ఏంటంటే ఆ టెర్రరిస్ట్ వీడియో బయటపడ్డదండి. వచ్చి నిన్న మతం కోసం చేస్తున్నాను చెప్పానండి. చెప్పండి, ఇలా చేస్తే టెర్రరిస్టుని ఎలా కవర్ చేయాలి? అయినా సరే ఏదో ఒక విధంగా కవర్ చేసేస్తా అండి. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. సో అదండి నా గురించి నేను చెప్పుకోవాల్సిన ఇంట్రో. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ తమలాపాకు చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సైనింగ్ ఆఫ్, తమలాపాకు చందు. నా సిగ్గు నా లజ్జ. వేసేసాడు.